మన జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. అవి చిన్నవిగా కనిపిస్తాయి, కానీ భవిష్యత్తును మార్చేస్తాయి. ఆ రోజు కూడా అలాంటి క్షణమే. ఒకవైపు పెద్ద సైన్యం, మరోవైపు ఆయుధం కూడా ఎత్తని ఒక వ్యక్తి. ఒకరు బలం ఎంచుకున్నారు, మరొకరు నమ్మకం ఎంచుకున్నారు. ఆ నిర్ణయం కేవలం ఒక ఎంపిక కాదు, ఒక మార్గం. ఈ రోజు ఆ కథను మనం తిరిగి వినబోతున్నాం. పాండవులు తమ 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పూర్తిచేశారు. ఆ తరువాత వారు తమ రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోడానికి హస్తినాపురానికి వచ్చారు. కాని దుర్యోధనుడు ఇంద్రప్రస్థాన్ని తిరిగి ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించాడు. దాంతో పాండవులు మరియు కౌరవుల మధ్య యుద్ధం తప్పనిసరయింది. 2 పక్షాలూ తమ తమ సైన్యాలను సమీకరించడం ప్రారంభించాయి. తమ పక్షాన నిలబడే రాజులను ఆశ్రయించి సహాయం కోరసాగారు. పాండవుల తరపున అర్జునుడు, కౌరవుల తరపున దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుని సహాయం పొందాలని ద్వారకకు బయలుదేరి వెళ్లారు. దుర్యోధనుడు ముందుగా అక్కడికి చేరుకున్నాడు. కృష్ణుణ్ణి కలవడానికి అతను అంతఃపురంలోకి ప్రవేశించినప్పుడు శ్రీకృష్ణుడు తన మంచంపై నిద్రలో ఉన్నాడు. ఆ మంచం పొడవునా 2 వైపులా ఆసనాలు ఏర్పాటుచేసి ఉన్నాయి. అహంకారంతో నిండిన దుర్యోధనుడు కృష్ణుడి పాదాల దగ్గర కూర్చోవడం తనకు అవమానమని భావించాడు. అందువల్ల అతను మంచం తలవైపు ఉన్న ఆసనాన్ని ఎంచుకొని అక్కడే కూర్చున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత అర్జునుడక్కడికి చేరుకున్నాడు. అతను కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని చూశాడు. మంచం పాదాల దగ్గర కూడా ఒక ఆసనం ఉన్నప్పటికీ అతను అక్కడ కూర్చోకుండా కృష్ణుడి పాదాల సమీపంలో నిలబడటానికే ఇష్టపడ్డాడు. చేతులు జోడించి వినమ్రతతో, ఓర్పుతో కృష్ణుడు మేల్కొనే వరకు ఎదురుచూశాడు. కొంతసేపటికి కృష్ణుడు కళ్ళు తెరిచాడు. ఆయన ముందుగా తన పాదాల సమీపంలో నిలబడి ఉన్న అర్జునుణ్ణి చూశాడు. అతని రాకకు కారణమేమిటో అడిగాడు. వాసుదేవా, ముందుగా నేను వచ్చాను కాబట్టి ముందు నా మాట వినాలి. కృష్ణుడికి ఇద్దరూ యుద్ధ సహాయం కోసమే వచ్చారని బాగా తెలుసు. ఆయన దుర్యోధనునితో ఇలా అన్నాడు. నేను ముందుగా అర్జునుని చూశాను. అలాగే అతను నీకంటే చిన్నవాడు కాబట్టి మొదటి అవకాశం అతనిదే. తరువాత కృష్ణుడు ఇలా చెప్పాడు. ఒకవైపు 10 లక్షల శూరయోధులతో కూడిన నా నారాయణీ సేన, ఆ సైన్యం యుద్ధంలో పూర్తిగా పాల్గొంటుంది. మరోవైపు నేనే ఉంటాను, కాని నేను యుద్ధంలో పాల్గొనను, ఏ ఆయుధమూ ఎత్తను. ఈ రెండింటిలో ఒకటిని ఎంచుకోవాలని చెప్పాడు. మొదటి అవకాశం అర్జునునిదే కావడంతో అతను కృష్ణుడినే తన పక్షాన ఉండాలని ఎంచుకున్నాడు. దుర్యోధనుడు చాలా సంతోషపడ్డాడు. ఇంత పెద్ద బలమైన సైన్యాన్ని వదిలేశాడు, ఎంత మూర్ఖుడు అని తనలో అనుకున్నాడు. అతను వెంటనే నారాయణీసేనను కోరుకున్నాడు. కృష్ణుడు అంగీకరించాడు. తనకు కావలసినది దొరికిందని భావించి దుర్యోధనుడు ఎంతో సంతోషంగా ద్వారకను విడిచి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన తర్వాత కృష్ణుడు అర్జునుని వైపు తిరిగి అడిగాడు. యుద్ధంలో నేను పాల్గొనను, ఆయుధం ఎత్తను. అయిన నన్నే ఎందుకెంచుకున్నావు? అంత శక్తివంతమైన నారాయణి సేనను ఎందుకెంచుకోలేదు? వాసుదేవా, మీరు మా పక్షాన ఉండటం మాత్రమే సరిపోతుంది. మీరు నా రథసారథిగా ఉండి విజయం వైపు నన్ను నడిపించాలి. కృష్ణుడు సంతోషంగా అంగీకరించాడు. కృష్ణుడు పార్థుడి రథసారథిగా ఉండడంతో ఆయన పార్థసారథి అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు. యుద్ధం ప్రారంభమైన రోజు కురుక్షేత్రంలో అర్జునుడు తన బంధువులను, గురువులను చూసి చాలా బాధపడ్డాడు. గాండీవం చేతిలోంచి జారిపడింది. ఇవాళ నావారినే ఎలా హతమార్చగలను అని మనసు దిగులుపడింది. అప్పుడే రథసారథిగా ఉన్న కృష్ణుడిచ్చిన ఉపదేశమే భగవద్గీత. ఆ జ్ఞానం అర్జునుణ్ణి మళ్లీ నిలబెట్టింది. యుద్ధం రోజుల తరబడి సాగింది. భీష్ముణ్ణి ఎలా జయించాలి? ద్రోణాచార్యుణ్ణి ఎలా ఓడించాలి? కర్ణుడి బలహీనత ఏది? ప్రతి కీలక సమయంలో కృష్ణుడి బుద్ధి, వ్యూహం పాండవులకు మార్గదర్శకమైంది. చివరకు పాండవులు విజయం సాధించారు. మన జీవితంలో కూడా ఇదే ప్రశ్న వస్తుంది. ఏవి పెద్ద అవకాశమా లేక సరైన మార్గమా? తాత్కాలిక బలమా లేక శాశ్వత జ్ఞానమా? సంఖ్యలు ఎప్పుడూ విజయమివ్వవు. సత్యం, ధర్మం, సరైన దిశ ఇవే నిజమైన బలం.